హాయ్ వ్యూవర్స్ అండ్ ఇన్వెస్టర్స్, మీరు చూస్తున్నారు గార్లపాటి ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు వచ్చాను. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 200 ఫీట్ రోడ్ ఫేజ్ 1లో పనులు స్టార్ట్ అయ్యాయి. ఆ రోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరియు ఏరియా డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరియు అజీజ్ నగర్, మొయినాబాద్, హిమాయత్ నగర్ ఈ ఏరియాస్ అన్నీ కూడా 8 విలేజెస్ మున్సిపాలిటీలో అయ్యాయి. ఈ మొత్తం డెవలప్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. చూడండి, ఇది చాయ్ చెస్కా. వాళ్ళు ముందుగానే ఆలోచించి రాబోయే రోడ్డుకి కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవి రాళ్ళు రోడ్డు వాళ్ళు వేసినాయి, ఈ రోడ్డు హైట్ చేయడానికి వేసినాయి. ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. హాయ్ వ్యూవర్స్ అండ్ ఇన్వెస్టర్స్, అందరికీ నమస్కారం. చూస్తున్న వారికి మరియు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న వారికి, ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారికి, మీరు హిస్టరీ చరిత్ర గత కాలంలో జరిగినది చూసుకుంటే కొంతకాలం స్తంభించిన తిరిగి పుంజుకోవడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ 3-4 సంవత్సరాలు ఇలాగే ఉన్న తరువాత ఊహించని రీతిలో అభివృద్ధి జరిగి ధరలు పెరుగుతాయి. అది ఎలాగో క్లుప్తంగా చెబుతాను, వినండి. జనాలు మాత్రం పుడుతూనే ఉంటారు, పుట్టినవారు పెరుగుతూనే ఉంటారు, పెరిగిన వారు సంపాదిస్తూనే ఉంటారు. సంపాదించిన వారు ఈరోజు 1000 రూపాయలు సంపాదిస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలో 1300 1400 ఒక రోజుకి సంపాదిస్తారు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు 2000 నుండి 10,000 కంటే ఎక్కువ కూడా సంపాదిస్తున్నారు ప్రతిరోజు. ఈ సంపాదించింది అంతా కూడా కొంత ఖర్చులకి పోను, కొంత శాతం చివరికి పెట్టుబడిగా భూమిపై పెడతారు. కాబట్టి ధరలు పెరుగుతాయి. అందులోనూ 111 జీవోలో మొదలైన మున్సిపాలిటీ అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది. మరియు 200 ఫీట్ల రోడ్డు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ నుండి మన్నెగూడ వరకు ఫేజ్ 1లో పనులు ప్రారంభమయ్యాయి. 4 సంవత్సరాలలో పూర్తవుతుంది. ఈ 2 కారణాలని ఆధారంగా చేసుకొని ఇక్కడే 111 జీవోలో పెట్టుబడి పెట్టండి అని నేను మీకు చెబుతున్నాను. దయచేసి నా మాట వినండి. ఎందుకంటే నాకు కాల్ చేసి అడుగుతున్న వారికి నేను ఒకటే చెబుతాను. తొందరగా మీరు పెట్టిన పెట్టుబడికి తిరిగి మంచి రిటర్న్స్ రావాలి అంటే ఈ 111 జీవో ఏరియా ఉత్తమమైనది. లోన్ గురించి మీ ప్రాపర్టీ ఏదైనా ఫ్లాట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, హౌస్ కావచ్చు, ఏదైనా ఉంటే దాని మీద లోన్ తీసుకొని ప్లాట్ కొనండి. లేదా ప్రైవేట్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. నన్ను సంప్రదించండి. మీ డాక్యుమెంట్స్ మరియు ప్లాట్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి లోన్ వచ్చేలా ప్రయత్నం చేస్తాను. దానితో మీరు ప్లాట్ తీసుకోవచ్చు. ఫస్ట్ నిర్ణయం తీసుకోండి, ప్లాట్ తీసుకోవాలా, బిల్డింగ్ తీసుకోవాలా, ల్యాండ్ తీసుకోవాలా అని. బిల్డింగ్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ప్రస్తుతం ఉండడానికి అవసరం అనుకుంటే తీసుకోండి. లేదా దానిపై కొంత రెంట్ రావాలి అనుకుంటున్న వాళ్ళు తీసుకోవచ్చు. ప్లాట్ ఫ్యూచర్ పర్పస్, పిల్లల కోసం, వారు చదువుకోవడానికి, అప్పుడు అమ్ముకోవడానికి తీసుకోవచ్చు. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళు కావచ్చు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు సొంత ఇంట్లలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ల్యాండ్, భూమి వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఫామ్ హౌస్ కానీ, తిరిగి అమ్ముకోవడం కోసం కానీ, లేదా అగ్రికల్చర్ చేసుకోవడం కోసం కూడా కావచ్చు. అందుకోసం మీరు ఇప్పుడే ల్యాండ్ అయినా తీసుకోగలరు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు
మీరు ధనికులు అవ్వాలంటే ఈ సమయం సువర్ణావకాశం. ఎందుకంటే రాబోయే 10 సంవత్సరాలలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. వ్యవసాయం ప్రాధాన్యం అవుతుంది. వైరస్లు పుడుతూనే ఉన్నాయి. మన ఇమ్యూనిటీ చాలా బలంగా ఉండాలి అంటే న్యాచురల్గా పండిన మరియు న్యాచురల్గా పెరిగినవి మాత్రమే మనం తినాలి. ఆర్టిఫిషియల్గా పెంచినవి ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది. ఎందుకంటే మనుషులు చనిపోతే మానవుల మనుగడ ఉండదు కాబట్టి. అందుకే 10 లక్షలు ఉన్నాయి అంటే 5 గుంటలు తీసుకోండి, లేదా 20 లక్షలు ఉన్నాయి అంటే 10 గుంటలు తీసుకోండి. మంచి రిటర్న్స్ వస్తాయి. లేదంటే రాబోయే కాలంలో అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకొని మీకు కావలసిన కూరగాయలు పండ్లు పండించుకొని జీవించవచ్చు. గుర్తుపెట్టుకోండి, కెమికల్స్ లేని మందు లేని పంట మరియు జీవులను అనగా కోళ్ళు మేకలు గొర్రెలు గేదెలను ఆవులను పెంచే ప్రయత్నం చేద్దాం. నేను ఈ వీడియోలో కమర్షియల్గా 5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందో చూపించే ప్రయత్నం చేశాను. చూడండి, ఒక్క హార్డ్వేర్ షాప్ కూడా లేదు 10 సంవత్సరాల క్రితం. టైల్స్ షాప్ కూడా లేకుండే 10 సంవత్సరాల క్రితం. మార్బుల్స్ అండ్ టైల్స్ హార్డ్వేర్ షాప్ ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే ఆ టైంలో నేను ఇల్లు కట్టాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు చౌరస్తా మొత్తం ఉన్నాయి అంటే అంత డిమాండ్ ఉంది కాబట్టి ఓపెన్ చేస్తున్నారు, గమనించగలరు. వీళ్ళు ఇంతలా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు అంటే భవిష్యత్తుని ఊహించి కదా, అభివృద్ధిని ఊహించి కదా వీళ్ళు ఓపెన్ చేస్తున్నది. గుర్తించండి, మీరు ఒక్కరుగా వచ్చిన ఫ్యామిలీలో నలుగురు కలిసి తీసుకోవాలనుకున్నా, ఫ్రెండ్స్తో కలిసి తీసుకోవాలనుకుంటున్నా, పని చేసే దగ్గర మీ కొలీగ్స్ మీ తోటి పనిచేసే వాళ్ళతో కలిసి తీసుకోవాలనుకుంటున్నా రండి, చూడండి, తెలుసుకోండి, తీసుకోండి. 100 గజాలు కానీ 10 గుంటలు కానీ ఒక్క ఎకరా కానీ తీసుకోండి. కలిసి తీసుకుంటే కలిసి వస్తుంది. ల్యాండ్ రేటు తగ్గుతుంది. ఎలాగా అంటే 100 స్క్వేర్ యార్డ్స్ పర్ స్క్వేర్ యార్డ్ 10,000 ఉంటే అదే ఏరియాలో 1000 గజాల స్క్వేర్ యార్డ్ గల ప్లాట్ 7,500 ఉంటుంది. గమనించగలరు. ఇందుకోసం మీరు కలిసి తీసుకోవాలి, సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకొక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. షాద్ నగర్ దగ్గర, వరంగల్ దగ్గర ఈ హైవేలో తీసుకోండి, బెంగళూరు హైవేలో తీసుకోండి, నాగార్జున సాగర్ హైవేలో తీసుకోండి, ముంబై హైవే దగ్గర తీసుకోండి, బాగుంటుంది అంటారు. కానీ నేను మాత్రం మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఫామ్ హౌస్ కట్టుకోవడం కోసం అయినా, బిజినెస్ పర్పస్ అయినా ప్రజెంట్ సిచ్యువేషన్కి 111 100% మీకు 100% రిటర్న్స్ ఇస్తాయని మీకు ఈ 111 రిఫర్ చేస్తున్నాను, గమనించగలరు. హాస్పిటల్ కోసం వేరే వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలనుకున్న రెంట్స్ కోసం కమర్షియల్ పర్పస్ అయినా బాగుంటుంది. హాస్పిటల్, రెస్టారెంట్, మాల్, సూపర్ మార్కెట్, హోటల్, స్కూల్, కాలేజ్, రెంట్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 5 to 10 ఇయర్స్లో అనుకుంటున్న వారికి 111 ఏరియా ఉత్తమమైనది. 163 బీజాపూర్ హైవే చాలా బాగుంటుంది. 10 సంవత్సరాల తర్వాత డెవలప్మెంట్స్ చూసి అరే పెరిగిన రేట్లని చూసి ఆశ్చర్యపోవడం తప్ప ఏమీ చేయలేరు. ఒకప్పుడు ఇక్కడ చూసి కొనలేదు అని బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి అని దయచేసి నా మాట వినండి అని మీకు చెబుతున్నాను. మీ పిల్లలు అయినా ఇప్పుడు
311 తీసుకుంటే వారికి చాలా బాగుంటుంది. ప్లాట్ అయితే విలేజ్కి మధ్యలో ఉన్న ప్లాట్స్ తీసుకోండి, లేదా ఇక్కడ ఈ బీజాపూర్ హైవే నుండి 1 కిలోమీటర్ లోపలికి వచ్చే విలేజెస్కి దగ్గరలో ఈ రోడ్డుకే తీసుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత విలేజ్ దాటిన తర్వాత ఎక్కడో లోపల ఆ విలేజ్ దాటిన తర్వాత 1-2 కిలోమీటర్స్కి తీసుకొని వెంచర్ పర్పస్ ఎప్పటికో మళ్ళీ 20-30 ఇయర్స్ అయినా అవి డెవలప్ కావు, అట్లాంటివి తీసుకోకండి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 కిలోమీటర్ లోపల చౌరస్తా నుంచి బీజాపూర్ హైవే నుండి తీసుకుంటారని ఆశిస్తూ మీ మహేందర్ గార్లపాటి. అదే ల్యాండ్ అనుకోండి, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ మరియు నక్ష రోడ్ని ఆధారంగా చేసుకొని ల్యాండ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. 311 తీసేస్తున్నారు అంటే చాలామంది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యింది. 311 కూడా భవిష్యత్తులో తీసేయరో తెలియదు, కానీ మీరు మాత్రం ఈ ఏరియాలో మంచి ప్లాట్ కానీ ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ మీకు కావాల్సింది తీసుకొని మీరు జీవిస్తారని ఆశిస్తున్నాను. రాత్రికి రాత్రే మిరాకిల్ జరగదు, అలా కుదరదు. టైం తీసుకొని రండి, చూడండి, ఇదే సరైన సమయం. ధరలు కూడా 7,000 నుండి 45,000 వరకు ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్. 7,000 అంటే లోపలికి 5 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. అదే నేషనల్ హైవే 163కి దగ్గరలో 50 మీటర్లలో కావాలి అనుకునే వారికి 45,000, 50,000 చెప్తున్నారు. నెగోషియబుల్ చేసి కూడా తీసుకోవచ్చు. 1-2,000 మాత్రమే. కమర్షియల్గా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఒక 1000 నుండి 1,200 గజాలు మనకి సేల్కుంది. ఎక్కడ మన ఈ భాస్కర్ హాస్పిటల్ దగ్గర ఎట్ ప్రజెంట్ 45,000 చెప్తున్నారు. 1-2,000 తగ్గించేస్తారు. అది మాత్రం చాలా ఛాన్స్ ప్రాపర్టీ. ఇంకా బెస్ట్ మనం చూసుకుంటే కనుక సురంగల్, ముర్తుజ్గూడ ఈ ఏరియాస్, ఇక్కడ మన మొయినాబాద్ దాటిన తర్వాత రైట్ సైడ్కి విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో ఎట్ ప్రజెంట్ ఉన్న రేట్లలో తీసుకుంటే కనుక మీరు నెక్స్ట్ వచ్చే 10 ఏళ్లలో మంచి రిటర్న్స్ గెయిన్ చేస్తారని ఆశిస్తూ, ఈ కమర్షియల్ ప్రాపర్టీ పర్ స్క్వేర్ యార్డ్ అజీజ్ నగర్ నుంచి కొంచెం ముందుకి ఒక 1-2 కిలోమీటర్స్లో 1,00,000 కూడా చెప్తున్నారు. ఈ భాస్కర్ హాస్పిటల్ దగ్గర ఒక్కటే ఇప్పుడు చాలా మంచి ప్రైస్ అని నేను భావించి మీకు చెప్తున్నాను. ఎవరైనా 4-5 కోట్లు పెట్టాలనుకుంటే కమర్షియల్గా మంచి ప్రాపర్టీ అని ఆశిస్తున్నాను. ఇలాగే ఈ ఏరియా మొయినాబాద్, చెవెల్లా, పరిగి, కోస్గి, కొడంగల్, శంకర్పల్లి, షాద్నగర్ ఇలాంటి ఏరియాలలో మీ ప్రాపర్టీ ఉన్నా, మీరు సేల్ చేయాలనుకున్న గార్లపాటి ప్రాపర్టీస్ని సంప్రదించండి. నేను మీ ప్రాపర్టీని సేల్ చేసి పెడతాను. అలాగే ఎవరైనా చూస్తున్న వారిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఈ ఏరియాస్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సంప్రదించండి గార్లపాటి ప్రాపర్టీస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.